సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బీపీ మండల్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బీపీ మండల్ అని రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజవాడ నాగరాజు అన్నారు. రామాయంపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ 109వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గజవాడ నాగరాజుతో పాటు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం, బీఆర్ఎస్ నాయకులు మద్దెల రమేష్, యాదవ సంఘం ప్రతినిధులు బసన్నపల్లి రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఇవాళ అర్పిస్తున్నందుకు రామాయంపేట మన యాదవ్ సంఘం పెద్దలకు, మన చైర్మన్ గారికి, కౌన్సిలర్ మెంబర్లకు అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. ఈ బీసీల కోసం పోరాటం చేసిన మన బీపీ యాదవ్ గారు అలాగే చాలామంది ఉన్నారు. బీసీలు కూడా అంత ఐక్యం కావాలని కోరుకుంటున్నా. మన ప్రజల్లో చైతన్యం రావాలి, బీసీలో కూడా అందరు కూడా ఐకమత్యం రావాలని. జై యాదవ్, జై మాధవ్. ఇప్పుడు బీసీ సంఘాల నాయకుడైన సామాజిక న్యాయం కోసం పోరాడిన బీసీ మండల్ కమిషనర్ చైర్మన్ యాదవ్జీ గారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేయడం జరిగింది. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం ఇంచుమించు అందరూ ఇటు కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాగే మన బీసీల కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకొని వాళ్ళ గురించి వాళ్ళు మనకు చేసే సేవలను మనం స్మరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై యాదవ్. న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిండు. మన వెనుకబడిన తరగతుల వారికి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ సమాన అవకాశాలు కావాలని తన జీవితకాలం అంతా పోరాటం చేసిండు. అట్లనే రాజకీయంగా కూడా సమానత్వం కావాలని రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి చివరికి రిజర్వేషన్లను మాత్రం బీసీలకు సాధించిన ఘనత బీపీ మండల్ గారికి దక్కుతుంది. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఆయన అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ కృతజ్ఞతలు. జై యాదవ్, జై మాధవ్. పెద్దలు నిర్వహించిన ఈ యొక్క బీపీ మండల్ యాదవ్జీ గారికి మా గౌరవ శాసనసభ్యులు మైనంపల్లి రోహితరావు సార్ ఆదేశాల మేరకు ఈరోజు బస్టాండ్ అపోజిట్గా మహనీయులు ఎప్పుడు స్మరించుకోవాలి, మహనీయులు గుర్తించేటట్టు రామంపేట సర్కిల్లో, రామంపేట పట్టణంలో ప్రతి మహనీయుని విగ్రహం కూడా ఉండాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి ఎందుకంటే ఈరోజు బీపీ మండల్జీ గారు మన బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వారు ఎంతో కృషి చేసారు. రిజర్వేషన్ కోసం ఆయన బీపీ మండల్ గారు ఈరోజు ఏంటంటే గొప్ప వ్యక్తి. ఆయన జన్మించింది ఉత్తరప్రదేశ్ వారణాసి, ఆయన విద్యను అభ్యసించింది కలకత్తాలో, మరియు బీహార్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి 1952లో ముఖ్యమంత్రి కూడా మనకు సమాజానికి ఎంతో సేవ చేయడం జరిగింది. ఈ యొక్క మహనీయులను ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ గుర్తించేటట్టు రామంపేట పట్టణంలో ప్రతి ఒక్క సర్కిల్కు ఒక మహనీయుని పేరుగా ఉండాలంటే మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతున్నాం. జై యాదవ్. బీపీ మండల్ గారు చేసినటువంటి పోరాటం ఈరోజు మన మెదక్ జిల్లాలో రామాయంపేట మున్సిపల్ పట్టణంలో నిర్వహిస్తున్నాము. కానీ ఆయన చేసిన బీసీలకు సేవ ఎంత చెప్పుకున్నా తక్కువనే. కాబట్టి మన గత ప్రభుత్వంలో ఆయన భారతదేశ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసి మరి వీపీ సింగ్ గారికి ఒక 3 నెలల్లో తన రిపోర్టు అందజేస్తే ఆ వీపీ సింగ్ గారి గవర్నమెంటు మనకు ఇవాళ 52% అని కమిషన్ చైర్మన్ గారు రిపోర్ట్ ఇస్తే ఆ రాష్ట్రం అప్పుడు భారత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వము 52 కాదు అని చెప్పేసి మన ఈ దేశంలో నడుస్తున్నటువంటి అప్పటి గవర్నమెంట్ను కూడా కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అంత పెద్ద సేవ చేసాడు, బాగా త్యాగం చేసినటువంటి గనుడు. మరి ఆ గవర్నమెంటుకు 3 నెలల గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ 52 కాకుండా 27% ఇప్పుడు మనం అనుభవిస్తున్న పుణ్యము, అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఈ మహానుభావుడు తీసుకొచ్చినటువంటి మండల్ బీపీ గారు. ఆయనకు ఈ రామాయంపేట పట్టణంలో పాలక వర్గము చైర్మన్తో పాటు వచ్చినందుకు వాళ్లకు యాదవ సంఘానికి, బీసీ సంఘాలకు ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన బీసీ రిజర్వేషన్ రూపకర్త బీపీ మండల్ బిందేశ్వర్ ప్రసాద్ గారి 109వ జయంతి సందర్భంగా ఇక కార్యక్రమాన్ని చేసిన మున్సిపల్ పాలకవర్గానికి, యాదవ సంఘం నాయకులకు, మిగతా బీసీ నాయకులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మన బీసీలకు
27% రిజర్వేషన్ ప్రస్తుతానికి ఉందంటే ఆయన బిందేశ్వర్ ప్రసాద్ గారి చెలవే. ఆయన గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఎంపీగా, బీసీ కమిషన్ చైర్మన్గా అనేక సంవత్సరాలు పోరాడి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకే దక్కింది. కాబట్టి ఆయనకు కూడా మా జాతి సంఘంకి చెందిన నాయకుడు అంటే మేము కూడా గర్విస్తున్నాం. అందులో బీసీల తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు.